శుభోదయం ఆర్ఐ ఫ్యామిలీకి అందరికీ శుభోదయం ఆర్ఐ ఫ్యామిలీకి రాచకొండ రన్నర్స్ అందరికీ ముందుగా మా గురువర్యులు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మన మోహన్ రెడ్డి సార్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ సార్ మాకు చాలా ఇన్స్పిరేషన్. మేమంటే ఇక్కడ ఈ శాంతివనం కన్నా ముందు మేము ఇక్కడ మా ఇంటి దగ్గర పార్క్లో చేసేది, లక్ష్మీనగర్ పార్క్లో. ఆ పార్క్లో సార్ పరిచయం మామూలుగా అంటే సార్ ఫస్ట్ మాకు పరిచయం అనమాట. నా అంతా మీరు రన్ ఎలా చేయాలో అంటే మామూలుగా రన్ చేయాలి, ఎక్సర్సైజ్ చేసుకొని పోవాలి, అంతేగాని మేము ఇట్లా మారథాన్ రన్లోకి వెళ్ళాలి ఇవి మాకు కూడా తెలియదు. అయితే మెల్లగా వచ్చినప్పుడు సార్ వచ్చేసి నేను ఇట్లా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నా, వచ్చి సార్ బాబు అని అన్నాడు. సార్ ఇది చేయడం కరెక్ట్ వే కాదని చెప్పేసి సార్ స్టార్ట్ చేయడం జరిగింది. చెప్పిన అప్పటి నుండి సార్ తోటి మెల్లగా వెళ్ళడం స్టార్ట్ అయింది. ఆ సార్తో పాటు అట్లనే మా ఫ్రెండ్ సంతోష్ కూడా కలవడం జరిగింది. సంతోష్ సార్ నేను ఇక కంటిన్యూ చేసుకుంటూ కంటిన్యూ అయిపోయినాము. అంటే అంటారుగా మన స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం లక్ష్మీనగర్ పార్క్లో జరిగింది, ఈ రన్నింగ్ సంబంధించిన స్కూల్ ఎడ్యుకేషన్ అంతా. అయితే అక్కడ అయిన తర్వాత నెక్స్ట్ శాంతివనం బాబు మనం సాటర్డే సండే మనం శాంతివనం రన్ వెళ్ళాలి, శాంతివనంలో చేయాలి, లాంగ్ రన్ కొట్టాలి, పెద్దగా ఉంటుంది పార్క్ అనగానే మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసినాం. ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ మెల్లమెల్లగా స్టార్ట్ అయిన తర్వాత సారు మళ్ళీ ఓయూకి వెళ్ళడం స్టార్ట్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ మాకు ఇక్కడ దొరికిన ఇంకొక అదృష్టం ఏంటంటే మా రాచకొండ ఫ్యామిలీ. తర్వాత అన్న దాంట్లో అంటే నాకు ఇది తెలియదు వాసన చెప్పినట్టు చేస్తున్నారు. మన మోహన్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, ఇంకా సార్ మోహన్ రెడ్డి సార్ మరి ఏం సార్ ఇక్కడ రాచకొండ రన్నర్స్ అంటే ఇట్లా పెడుతున్నారు ఎక్కడ సార్ అని అంటే అక్కడ నెక్స్ట్ బాబురావు గ్రౌండ్ ఉంది అనగానే నెక్స్ట్ బాబురావు గ్రౌండ్కి వెళ్ళిన. ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది నా రన్నింగ్ మొత్తం చేంజ్ అయిపోయింది. నేను 1K 2K పోయిన 5K పోయినా 10K చేసిన, ఒక 5Kకే చాలా ఇబ్బంది పడి చేసేవాడిని. హాఫ్ మారథాన్లు 3 కంప్లీట్ చేసిన, ఇదంతా మన రాచకొండ ఫ్యామిలీ వల్లనే. అన్న ఎలాంటి నిస్వార్థ సేవ చేస్తుంటాడు. మొన్న పోలీస్ వాళ్ళది కూడా చాలా మంది వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. నిజంగా నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. అంటే అందరూ అంటే ఏదో ఒక ఆశించి చేస్తారు, ఎలాంటి ఆశించకుండా చేసేటటువంటి అన్న ఎవరంటే మన ప్రభాకర్ అన్ననే. ఆశించాలన్న ప్రభాకర్ అన్నకి నిజంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అన్న ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇస్తూ అన్న ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ రండి, ఫిట్నెస్లో చేరండి, ఆర్ఐ ఫిట్నెస్లో చేరండి. అంటే కొన్ని సమయం అనుకూలంగా లేకపోవడం వల్ల రాలేకపోతున్నాను, అన్న క్షమించాలన్న, ఏమనుకోవద్దు. ఉన్నప్పుడు వస్తూనే ఉంటాం అన్న, మీకు ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటాము. నెక్స్ట్ జరగబోయే రన్ కూడా ఉంది. ఆ రన్లో మనం అందరం మన రాచకొండ రన్నర్స్ రన్ ఉంది, 2nd ఎడిషన్. దాంట్లో అందరం మనం కష్టపడి చాలా బాగా విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి రాచకొండ రన్నర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.